చిట్టి చెల్లెలి చిత్రంలో ఆయన రచించినటువంటి అద్భుతమైన ఆణిముత్యాన్ని చూశారు కదా. ఇప్పుడు మరొక చిత్రగీతం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, పండింటి కాపురం చిత్రం. ఈ పండింటి కాపురం అనగానే ఎస్వి రంగారావు గారు గుర్తొచ్చేస్తారు. అద్భుతమైన నటన అయింది. అందులో కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు పాడినటువంటి పాట మీరు సమకూర్చారు సాహిత్యాన్ని దానికి. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లో కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. చాలా అందంగా ఉంటుంది. నిజంగానే ఒక బొమ్మరిల్లు, ఒక పొదరిల్లు అలా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉంటుంది ఈ పాట. ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైనటువంటి సందర్భాలు తెలియజేస్తారు. 1972లో నిర్మించబడిన పండంటి కాపురం చిత్రం ప్రభాకర్ రెడ్డి నిర్మాణంలో జరిగింది. సన్నివేశం చెప్పారు. కథానాయక నాయికలు కృష్ణ, విజయ నిర్మల. వారి మీద చిత్రీకరించాలండి అన్నారు. అప్పుడు నేను అడిగాను, నాకు ఈ యుగళ గీతాల బరువు ఎక్కువైపోయింది, నా పరువు తీసేటట్టున్నాయి, ఏం రాయాలి, ఏమిటి సన్నివేశం ఏమిటి చెప్పమన్నా. అంటే ప్రభాకర్ రెడ్డి గంభీరంగా ఉంటాడు కానీ చమత్కారంగా ఉంటుంది. ఏముంది, కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లు, వీళ్ళు బీచ్లో, సముద్రం బీచ్లో కూర్చొని ఇలా ఇసుకతో ఆడుకుంటుంటారు. నాకు వస్తువు దొరికింది. ఆ చిత్ర అంటే ఆ టైటిల్కి కూడా, పండంటి కాపురం అనే టైటిల్కి కూడా ఈ రచించినటువంటి సాహిత్యం కూడా చాలా రెండు దగ్గరగా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక ఇంట్లోనే ఉండాలి, చక్కగా అందరూ ఒక కుటుంబం, మంచి కుటుంబం అన్నట్టుగా ఆ సినిమా చూపించడం జరుగుతుంది. మీరు రాసినటువంటి సాహిత్యం కూడా దానికి, ఆ టైటిల్కి కూడా న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు. దాన్ని అద్భుతంగా దానికి బాణీ కట్టాడు కోదండపాణి. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు. అంతవరకు వచ్చింది. ఇంకా కొన్ని మాత్రలు మిగిలిపోయినాయి అక్షరాలు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు, ఇది బాణీకి రాసింది. కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. అప్పుడు అదే పొదరిల్లు మళ్ళీ అన్నాను, పొదరిల్లు పొదరిల్లు. అప్పుడు పొదరిల్లుకు ప్రాధాన్యం. తీవెలుగా ఊసులే పూలుగా. ఊసులు అంటే ఈ పొదరిల్లు ఆశలే తీవెలుగా. ఆ పొదరిల్లుకి తీగలు ఆశలు, ఊసులే పువ్వులు. మనం కబుర్లు చెప్పుకుంటాం. వలపులే తావులు, పరిమళాలు. ఆ పొదరిల్లు అలా ఉంటుంది. పగలైనా రేయినా ఏ ఋతువులోనైనా కురిపించును తేనె జల్లు పరువాల ఆ పొదరిల్లు అన్నాం. ఈ రకంగా ఈ గీతం బాగా ప్రాచుర్యం వహించింది. అంటే వాళ్ళ మనసులోని ప్రేమను వ్యక్తపరిచే విధంగా అక్కడ సిచ్యువేషన్, సన్నివేశం ఆ విధంగా ఉంటే మీరు ప్రకృతిని అన్వయిస్తూ, అంటే పూర్తిగా కూడా మనసులో, అంటే సాధారణంగా అందరూ మనసని, మమతని ఇలాంటి పదాల కంటే కూడా మొత్తం పువ్వు, తావి అన్నీ కూడా ప్రకృతిని అన్వయిస్తూ చాలా చక్కగా ఉంటుంది గురుగారి సాహిత్యం.